శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇప్పుడు మనం ధ్యానం చేశాం కదా, ధ్యానములో శ్వాస జరుగుతూ ఉండుటను మీరేమైనా గుర్తించగలిగారా? శ్వాస జరుగుతూ ఉంది కదా, అది జరుగుతూ ఉంది. నేను తీసుకోవట్లేదు. అది జరుగుతూ ఉంటే ఆ పని జరుగుతూ ఉంది. నేను ఆ పని జరుగుతూ ఉండేదాన్ని తెలుసుకుంటున్నాను. అదేమన్నా చూసారా? అది చెయ్యాల. అది వస్తే ఫస్ట్ మిగతాటివన్నీ పట్టుబడతాయి. ఇది రాకుండా పోతే మిగతాటివి, అంటే ఇది చేస్తే ఏమవుతుందంటే మిగతా వాటి యొక్క బలము తగ్గుతుంది. వాటి బలం ఏదుందో వాటి బలం అంతా తగ్గాలంటే ఇది పట్టుబడాలి. దీన్ని చూడగలిగితే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ల్యాప్టాప్ ఉందిగా, టేబుల్ ఉందిగా, అలాగే గమనం మనం కూర్చొని ఉంటే ఏం చేసేదేం లేదు. కూర్చొని ఉంటే శ్వాస అంతటి శ్వాస జరుగుతుంది. అది నేను చూస్తున్నా, అది నేను గుర్తిస్తున్నా. అది రావాల ఫస్ట్. మీకు ఏ సమస్యలైనా సరే ఉండనిలే, అది ఏ సమస్య అయినా కావచ్చు. ఇది కన్నా గుర్తించి మీరు చేసి తర్వాత మళ్ళీ రండి, మళ్ళీ నన్ను అడగండి, మళ్ళీ నేను మీతో చెప్తా. మీరు ఇది చేయకుండా, ఇది మీరు ఫీల్ కాకుండా, ఇది మీకు అనుభవంలోకి రాకుండా మీరు ఇంక వేరే ఏం అడిగినా నేనేం చెప్పలేను. మీకు వాటికి పరిష్కారం నేను చూపించలేను. ఇది కన్నా మీకు వచ్చిందా, నేను ఇంకా చెప్తా, నేను ఇంక మీకు దారి చూపిస్తా. ఎందుకంటే బయట ఉండేదాన్ని అయితే నేను ఏదో ఒక విధంగా తీసి పెట్టచ్చు. ఇది బయట ఉండేది కాదు. ఇది ఎవరికి వాళ్ళకే అనుభవంలోకి రావాలి, ఎవరికి వాళ్ళకే చాలా స్పష్టం కావాలి. ఇది వస్తే మిగతా అన్నింటినీ దారి చూపించగలుగుతాము. అప్పుడు అది సక్రమమైనటువంటి మార్గంలోకి వచ్చేస్తుంది. కాబట్టి దీనిని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రశ్నోత్తరాలు ఏమైనా దీనికి సరిపోయేది ఉందా అని చూస్తున్నాను.
మనం 20వ శ్లోకంలో ఉన్నాం. ప్రశ్నోత్తరి 20వ శ్లోకం. 20 శ్లోకమేనా ఇంక వేరే ఏదన్నా? లేదు 20వ శ్లోకంలోనే ఉన్నాము. ఆ 20వ శ్లోకాన్ని చెప్తాము, మీరు కూడా చెప్పండి. తత్వం కిమేకం తత్వం కిం ఏకం శివం అద్వితీయం. 17వ పేజీ అన్నారు ఉందా? తత్వం కిం ఏకం శివం అద్వితీయం. ఇది మనం చెప్పుకున్నాం. తత్వం కిం ఏకం శివం అద్వితీయం, ఇది చెప్పుకున్నాం. తర్వాత ఉండేటువంటి శ్లోకాన్ని పూర్తి చేయాలి. కిం ఉత్తమం సచ్చరితం యదస్తి త్యాజ్యం సుఖం కిం స్త్రియమేవా సమ్యక్ దేయం పరం కిం తు అభయం సదైవ. అది దీంట్లో 4 ప్రశ్నలు. తత్వం కిం, తత్వం అంటే ఏమిటి అని అడగగా దానికి ఏమన్నారు? ఏకం శివం అద్వితీయం. తత్వం అనేది ఒకటే, ఉండేది ఒకటే తత్వం, అది శివం అద్వితీయం. అంటే తత్వము అనేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది చింత చెట్టు, దాని పక్కలో వేప చెట్టు, దాని పక్కలో మునగ చెట్టు, ఇట్లున్నాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే వృక్షశాస్త్రం, ఇదేమిటిది? వృక్షశాస్త్రం. జంతువులకు సంబంధించి వస్తే జంతు శాస్త్రం. పరిశోధన చేస్తారు కదా వీళ్ళు. వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, తర్వాత ఖగోళ శాస్త్రము, తర్వాత ఇంకా మనం చూస్తే జలములలో ఉండేటువంటి దాన్ని పరిశోధన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సముద్ర గర్భంలో ఉండే వాటిని పరిశోధన చేసేవాళ్ళు. దానికి సంబంధించినటువంటి దానికి ఏం పేరుందో నాకైతే తెలియదు, కానీ భూగోళ శాస్త్రం కూడా ఉంది. భూగోళ శాస్త్రం అనేది భూమిని గురించి పరిశోధన చేసేది. ఇదొక తత్వం. నీళ్ళల్లో ఉండే దాని గురించి పరిశోధన చేయడం అదొక తత్వం. వృక్షముల గురించి పరిశోధన చేయుట అదొక తత్వం. ఇప్పుడు భూమిపైన పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదేదో గుడి, ఇప్పుడు ఇక్కడ కూడా మన గుడి అదేదో ఉంది కదా, ఇక్కడి నుంచి కొద్ది దూరంలో అడవిలో ఏదో గుడి ఉంటే బేట్రాయప స్వామి గుడి ఉంది కదా, అది పైన ఉంది కదా, అడవిలో పైకి నడిచిపోవాలి కదా. బేట్రాయప స్వామి గుడికి దాన్ని పరిశోధన చేశారు. తెలుసా మీకు? తెలుసా తెలీదా? బేట్రాయప స్వామి గుడి ఎప్పటిది, దాన్ని ఎవరు కట్టించారు అనే దాని మీద పరిశోధన చేశారు.
రాజమార్గం ఉండేదంట కదా, రోడ్లు. వీళ్ళు అప్పుడు ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నా కూడా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు జమీందారులు. జమీందారుల వాళ్ళని ఏమంటారు, ప్యాలెస్లో ఉండేది ఎవరు, జమీందారులేనా అనేది వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ ఉండినాయి. అంతకుముందు రాజుల కాలంలో అంటే వాళ్ళ జమీందారులే ఇంకా రాజులు అంతగా ఉండినారు. అంటే ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఎప్పుడుదో అది మీకు తెలిసి కట్టిండేది అదేమన్నా. అట్లా పరిశోధన చేసి అది కొన్ని వందల సంవత్సరాలకు పూర్వముది అని తేల్చినారు. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం అంటే అప్పుడే ఉండింది, అప్పుడు ఉన్న వాళ్ళు కట్టినారని చెప్పి దాన్ని ఆ రాళ్ళను చూచి పరిశోధన చేస్తారు. ఓ ఇది ఇంతకాలంది అని వాళ్ళు తెలుస్తారు, ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది. తర్వాత సింధు నగర చరిత్ర విన్నారు మీరు? సింధు నగరం అప్పుడు ఆటం బాంబులు వేసి అన్ని మొత్తం భస్మమైపోయినాయి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు. సింధు నాగరికత ఎప్పుడైనా చదువుకున్నప్పుడు చదువుకొని ఉంటారు. అంటే అదంతా ఏమైపోయిందంటే భూమిలో పూడిపోయింది, బాంబులు వేసినప్పుడు అవన్నీ శిథిలమైపోయినాయి. దాన్ని మళ్ళీ తవ్వకాలు చేసినప్పుడు దాంట్లో బయటపడినాయి. అవి బయటపడితే ఇవి ఏంటి అని వాళ్ళు పరిశోధన చేసినారు. అదొక తత్వం, దాన్ని తత్వం అని అంటారు. అంటే పరిశోధన చేసే వాళ్ళని తత్వం. అదేవిధంగానే ఈ మనుషులుగా ఉండరే, మనుషులు ఉన్నారుగా, ఈ మనుషులుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఎలా బ్రతుకుచున్నారు అనేది దీనిపైన పరిశోధన చేస్తారు. ఇదొక తత్వం. అంటే ఇప్పుడు డాక్టర్లు ఇంత ఉన్నారు చూడండి, డాక్టర్ కోర్స్ ఉన్నదే, ఎంబీబీఎస్ చేస్తారు, ఎండీలు ఇవన్నీ చేస్తారు. ఇదంతా ఏమనుకుంటున్నారు, ఈ మానవ జీవితాన్ని గురించి పరిశోధన చేస్తే దాన్ని తత్వం అని అంటారు. ఇట్లా తత్వాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లెక్కలేనన్నున్నాయి. దేవతలు స్వర్గలోకంలో ఉన్నారు, దానిపైన పరిశోధన, అదొక తత్వం. పాతాళలోకం ఉందా లేదా, దానిపైన పరిశోధన, అదొక తత్వం. చూడండి, ఇట్లా ఎన్ని తత్వాలు ఉంటాయి, ఎన్నో చెప్పడానికి వీలు కాదు. అందుకని ఇక్కడ అడిగినారు తత్వాలు ఎన్ని ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా లేదా అని. అంటే ఇవన్నీ తత్వాలని తెలుసుకుంటూ వీళ్ళు దాంట్లో పరిశోధన చేస్తున్నారు. వీళ్ళకి ఏదైతే కనిపిస్తున్నదో దానిని పరిశోధన చేస్తున్నారు, కాదని చెప్పట్లా. వాళ్ళు చేసే పరిశోధన ఏమవుతుందంటే చివరికి వచ్చి ఒక ప్రదేశంలో తేలుతుంది. ఏమిటి అక్కడ తేలే ప్రదేశం అంటే, అందరూ పరిశోధన చేసి 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 చివరికి ఒక జాగాలకు వస్తారు. ఆ చివరికి వస్తుంది జాగా అంటే ఈ వృక్షశాస్త్రమును పరిశోధన చేసేవాడు ఫైనల్గా దేనికి వచ్చినాడు, భూగోళమును పరిశోధన చేసిన వాడు ఫైనల్గా దేనికి వచ్చినాడు, జలములను పరిశోధన చేసి జలములలో ఉన్నటువంటి దాన్ని పరిశోధన చేసి చివరికి వాడు కనుక్కొని ఇదే లాస్ట్, ఇది ఫైనల్ అని దేనికి వచ్చినాడు, ఖగోళ శాస్త్రంను పరిశోధన చేసి ఏది ఫైనల్ అనేటువంటి దాన్ని తెలుసుకొని ఆ ఫైనల్ ఇదే అని నిర్ణయానికి వాడు వచ్చినాడు, మానవుణ్ణి పరిశోధన చేసి
ఇదే దీని వలననే ఇది ఉన్నదని ఏదైతే ఫైనల్కు వచ్చినారో, అదేవిధంగానే సైన్స్, సోషియల్, మ్యాథమెటిక్స్, ఇలా తర్వాత శబ్దజాలం, శబ్దం ఉందిగా, శబ్దం మనం మాట్లాడుతున్నాంగా, ఈ శబ్దము అనేది కూడా ఒక తత్వం. ఈ శబ్దము ఎలా వచ్చింది అని దీనిపైన పరిశోధన, ఇదొక తత్వం. ఇలా వీళ్ళందరూ పరిశోధన చేసి ఆ పరిశోధనలో చివరికి ఒక జాగాకు వచ్చి నిలబడతారు. వీళ్ళందరి యొక్క అందరి యొక్క భావాలు లాస్ట్కి వచ్చేమవుతుందంటే వీళ్ళు ఎన్నుకున్నది వేరే వేరే మార్గాలు. కడిసిలో వచ్చినారు చూడండి, లాస్ట్లో వచ్చినారే, అందరిది ఒకే దాని దగ్గరికి వచ్చి నిలబడింది. అందరిది ఒకే దాని దగ్గరికి వచ్చి నిలబడింది. దీని వలననే ఇవన్నీ నిలబడి ఉన్నాయి. వృక్షములు దేని వల్ల నిలబడి ఉన్నాయో వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్నారు. అది ఏదో దేని వలన వృక్షములు నిలబడి ఉన్నాయో దాని వలననే సముద్రంలో ఉండేటువంటివి కూడా నిలబడి ఉన్నాయి. దాని వలననే ఆకాశంలో ఉన్నటువంటివి కూడా నిలబడి ఉన్నాయి. దాని వలననే దేవతలు కూడా నిలబడి ఉన్నారు. దాని వలననే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ నిలబడి ఉన్నాయి. దాని వలననే ఈ మనుషులు కూడా నిలబడి ఉన్నారు. దాని వలననే శబ్దములు కూడా నిలబడి ఉన్నాయి. అదేంటి అర్థమవుతుందా? అది తత్వం, అది నిజమైన తత్వం. ఇవన్నీ నిజమైన తత్వములు అని అనిపిస్తున్నాయి. నిజమైన తత్వాలా అన్నట్లుగా ఉండి వాటిని పట్టుకొని వాళ్ళు దానిలో పరిశోధన చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి ఏమని తెలుసుకున్నారు? అది నిజమైన తత్వం అని తెలుసుకున్నారు. ఇట్లా అందరినీ వచ్చి ఒక జాగాలో భుజం పెట్టినామని అనుకోండి, అందరూ అదే తత్వం అని చెప్పినారు. ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు వేదము, వేదాంతము దానిపైన కదా చెప్పినారు. శంకరాచార్య స్వాముల వారు ఏ వేదాంత తత్వమును చెప్పినారో అది తత్వం. బుద్ధ భగవానుడు ఏదో ఫైనల్ అని ఏది చెప్పినారో, జీసస్ క్రీస్ట్ ఏదో ఫైనల్ ఒకటి చెప్పినారుగా, దేనిని ఏదో ఒక దాని గురించి చెప్పినారు. అది గురునానక్ విన్నారు కదా, వారు దేనిని చెప్పినారో ఇదేనయ్యా అని దేనిని గురించి చెప్పినారు. తర్వాత భగవద్ రామానుజాచార్యులు, మధ్వాచార్య స్వామి వారు ఏది ఫైనల్ అని ఏది చెప్పినారో, తరువాత ఈ మహమ్మద్ ప్రవక్త గారు వీరు దేది ఫైనల్ అని చెప్పినారు. రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంస గారు, వివేకానంద స్వాముల వారు ఏది ఫైనల్ అని చూపించినారో, భక్త తుకారాం గారు, రామదాసు గారు, త్యాగరాజస్వామి వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళు ఏది ఫైనల్ అని ఏది చూపించినారు, ఇది ఉందే ఇదంతా ఒకటే, అది ఒకటే, అది తత్వం, అది నిజమైనది. ఆ నిజమైన దాన్నే వీళ్ళు ఇన్ని రకములుగా చూపించినారు. వీళ్ళు మార్గం వేరే, మార్గం వేరే, చేరింది గమ్యం ఒకటే, చేరిన గమ్యం ఒకటే. ఉపనిషత్తుల్లో కూడా ఒక్కొక్క గురువును కొంతమంది శిష్యులు ఆశ్రయిస్తారు. ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో ఒక గురువు గారు ఉంటారు, అక్కడ కొంతమంది శిష్యులు వస్తారు. వాళ్ళు కొన్ని రకాలైన ప్రశ్నలు అడుగుతారు.
ప్రశ్నలకు సమాధానంగా ఆ గురువు గారు సమాధానం చెప్తారు. ఈ ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడు, ఈ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు వచ్చింటారు. ఆ వచ్చిన వాళ్ళకు కొన్ని డౌట్లు ఉంటాయిగా, ఆ డౌట్లు అడిగినారు. ఆ డౌట్లకు సమాధానంగా ఇక్కడుండే గురువు చెప్పినాడు. ఇంకొక ఆశ్రమం ఉంది ఎక్కడో, ఇంకొక ఆశ్రమంలో వీళ్ళే పోతారు, అక్కడికి ఈ శిష్యులే పోతారా? అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారుగా, అక్కడుండేటువంటి వాళ్ళు శిష్యులు, అంటే అక్కడుండేటువంటి వాళ్ళు తత్వాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతో ఉండేటువంటి జిజ్ఞాసులు అక్కడుండేటువంటి ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అక్కడుండేటువంటి వాళ్ళకుండే డౌట్లను అడిగినారు. దానికి సమాధానం వారు చెప్పినారు. అక్కడుండే గురువు అమెరికాలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, ఇటలీలో కావచ్చు, ఆంధ్రదేశంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, హిమాలయ పర్వతాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఇలా అనేక ప్రదేశముల యందు జిజ్ఞాసులుగా ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళకుండే డౌట్లను వెళ్ళి ఆ గురువులను అడిగినారు. వాళ్ళందరూ చెప్పినారు చూడండి, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ చివరికి వచ్చి ఒక జాగాలో నిలిపినారు. అర్థమవుతుందా? అది ఏది నిజమైనదని వీళ్ళందరూ చెప్పుకొని వచ్చినారో ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైంది, అందరూ చెప్పింది ఒకే దాన్ని చెప్పినారు. బుద్ధ భగవానుడు దానినే చెప్పినారు, జీసస్ క్రీస్తు గారు దానినే చెప్పినారు, ప్రవక్త గారు దానినే చెప్పినారు, శ్రీకృష్ణ పరమాత్మ దానినే చెప్పినారు, శ్రీరామచంద్రుల వారు దానినే ఆచరించినారు, శంకరాచార్య స్వాముల వారు కూడా దానినే చెప్పినారు. అంటే ఇప్పుడు ఏమైంది, అందరూ మీకు ఉదాహరణ కూడా చెప్తాను. మీరందరూ మేలుకొని ఉన్నప్పుడు అన్ని వేరుగా చూస్తున్నారుగా. మీరు చూసినప్పుడు ఒకదాన్ని చూస్తున్నారు, ఒకే దాన్ని చూస్తూ ఉండొచ్చు, కానీ మన భావనలో దానిపైన వేరేగా అనిపిస్తూ ఉంటుంది. అవునా? కానీ మీరు నిద్రపోయినారు అనుకోండి, నిద్రపోయినప్పుడు మీ నిద్రలో మీరు వేరుగా, ఇంకొకరికి నిద్ర వేరుగా, ఇంకొకరికి నిద్ర వేరుగా ఉంటుందా? లేచినారు కదా, లేచినాక బాగా నిద్రపోయినాను అంటున్నారు కదా, లేచినారు కదా, లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినాను అంటున్నారు కదా. ఆ హాయిగా ఉండుట అనేది ఉందే, అది అందరికీ ఒకటే విధంగా ఉందా, వేరుగా ఉందా? నిద్రలో హాయిగా ఉన్నారా లేదా? ఏమో మాకేం తెలుసు అంటారా? పక్కలో ఉండే ఆయన ఏమన్నాడు? ఆయన కూడా హాయిగానే ఉన్నాడు, అదే చెప్తున్నాడు అతను కూడా. ఇంకా పక్కలో ఉండే ఆయన కూడా అదే చెప్తున్నాడు. చీమ నిద్రపోతే అది కూడా అలాగే ఉంది. అంతెందుకు, పశువు నిద్రపోతుంది చూసారా మీరు? పశువు నిద్రపోయినప్పుడు అది కూడా గురక పెడుతుంది, విన్నారా? గురక వస్తుంది. పశువు నిద్రపోయినప్పుడు కూడా గురక వస్తుంది. కొద్దిగా గురక రావచ్చు, కానీ ఎందుకు చెప్తున్నానంటే, నిద్రలో అందరూ ఒకటే. నీకు ఒక అనుభవము, నాకు ఒక అనుభవము, ఇంకొక అనుభవము కాదు. అంటే ఎందుకంటే నిద్ర లేకపోయేటప్పుడు అందరూ ఒకే ప్రదేశానికి వెళుతున్నారు, అది చెప్పడానికి చెప్తున్నా. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు, అందరూ వీళ్ళందరూ అడిగిపోతున్నారు, ఏదుందో దాని దగ్గరికి పోతున్నారు. అది నిజమైనది, అది ఉందే, అది నాశనము కాదు. మనమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ శరీరం ఉందిగా, మనమేమనుకుంటున్నామంటే ఈ శరీరము నేను,
ఈ శరీరము నేను, ఈ మనస్సు నేను, ఈ జీవుడు నేను అని మనం అనుకుంటున్నాం. మనం అనుకుండేదే కాదు, వేరే వాళ్ళు ఇలాగే చెప్పి దాన్ని నువ్వు దృఢము చేసుకున్నావు. దృఢం చేసుకున్నావు అంటే నువ్వు గట్టిగా దాంట్లోనే కూర్చొని ఉండవు. నేను జీవుడు. శాస్త్రం ఏం చెప్తుంది? నాయనా నువ్వు జీవుడు కాదు, నువ్వు జీవుడు కాదయా, ఆ తత్వం అని చెప్తుంది. ఆ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నట కొరకే ధ్యానములో ఇప్పుడు మనం ఏం చేశాం? పరిశీలిస్తే నీకు అది కన్నా నువ్వు చూడగలిగితే ఇంక నువ్వు అక్కడి నుంచి నీకు మిగిలిన విషయాల యొక్క ప్రభావం ఏమైతే ఉన్నాయో అవి వాటి బలం తగ్గుతుంది. నీ మనస్సులో ఉండేటువంటి పీడించేటువంటి దాని బలం ఏమవుతుంది? దాని ప్రభావం తగ్గుతుంది. ఇది వస్తే అది తగ్గుతుంది, ఇది రాకుండా పోతే నీకు ఇంకా తగ్గదు. ఏమైనా చేయి తగ్గదు. ఎందుకంటే ఆ భారాన్ని దించుకోవాల్సింది ఎవరు? నాకు నేనే దించుకోవాలి. నాకు నేనే దించుకునే దానికి మార్గం ఇది ఒకటే. నాణ్య పంథా అయనాయ విద్యతే. ఇది తప్ప ఇంక వేరే మార్గం లేదు. అదే తత్వం. ఆ స్థితికి పోతేనే ఇది తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. అర్థమవుతుంది కదండి? కొద్దిగా అర్థమవుతుందిగా. కాబట్టి ఏదది అనేది ఇక్కడ ధ్యానములో కొద్దిగా అనుభవానికి తెచ్చుకునుట, ఆ ధ్యానములో వచ్చే దాన్ని గురించి విచారణ ద్వారా తెలుసుకునుట. అర్థమవుతుందా? ధ్యానములో ఎలా ఉండాలనో అనేది విచారణ ద్వారా తెలుసుకుంటే దాన్ని శ్రోత్రియుడు అని అంటారు. శ్రోత్రియుడు అంటే శోధించి తెలుసుకునేవాడు. శోధించి తెలుసుకున్నట అంటే అది శాస్త్రము చెప్పిన మార్గం. అంటే ఋషులు ప్రయాణం చేసినారు చూడండి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మార్గంలో ఆలోచన చేసింటారుగా. ఆ ఋషులు ఈ విధంగా ఆలోచన చేసినారు, వాళ్ళు ఈ విధంగా చెప్పినారు, ఈ మార్గంలో ప్రయాణం చేసినారు. మనకు వచ్చేటువంటి సందేహాలు ఏమున్నాయో, మనకుండేటువంటి బాధర బందీలు ఏమున్నాయో, ఈ బాధర బందీలంతా అడిగేసినారు ఋషులందరూ. నీకుండే కష్ట నష్టాలన్నీ ఆల్రెడీ అడిగేసి ఉన్నారు. వాటన్నింటికి సమాధానాలు వాళ్ళు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఎవరు? ఋషులు. ఆ ఋషులు చెప్పినటువంటివే ఉపనిషత్తులు. ఇప్పుడు నాకేమైనా సమస్య ఉంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే, అరే నా 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 సందేహం ఇక్కడ అడిగినారే అనేది మనకు తెలుస్తుంది. అక్కడ నాకు ఈ డౌట్ ఉందే, ఈ డౌట్ని ఇక్కడ చెప్పి ఉన్నారే, అడుగున్నారే వీళ్ళు. దీనికి సమస్యను పరిష్కారంగా అక్కడ ఉండేటువంటి ఆచార్యులు వారు సూచించి ఉంటారు. అక్కడ మనం దాన్ని పట్టుకొని అట్లా చేస్తే అరే ఇంత సులభంగా పరిష్కారం అయిపోయింది అని మనకు తెలుస్తుంది. అక్కడ అది తత్వం. అలా ఋషులు చెప్పిన మార్గములో ప్రయాణము చేయుట అంటే ఋషులు చెప్పిన మార్గమును తెలుసుకొనుట, విచారణ ద్వారా తెలుసుకుని ఓహో నేను ఇలా ప్రయాణం చేయాలి అనే దానిని మనం బాగా తెలుసుకుంటే అది శ్రోత్రియుడు అంటారు. భగవద్గీత ఉంది కదా, భగవద్గీతను చెప్పినది శ్రీకృష్ణ పరమాత్మ.